చైనాలు రెండూ కలిసి సంయుక్తంగా ఇంకొక అతిపెద్ద శత్రువుని తయారు చేస్తున్నాయి, అదే బంగ్లాదేశ్. ఇప్పుడు చూడండి, చైనా ఒకప్పుడు పాకిస్తాన్కి ఇచ్చిన యుద్ధ విమానాలే JF-17 థండర్ బ్లాక్ 2 అని ఒక యుద్ధ విమానం ఉంది. అది 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే అది ఆల్మోస్ట్ భారతదేశం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న రఫేల్ ఫైటర్స్తో సమానమైన పోరాట పటిమ కలిగి ఉంటుంది అనమాట JF-17 థండర్ బ్లాక్ 2 అనేది. ఇది పాకిస్తాన్ చైనా, అంటే పాకిస్తాన్ ఏరోనాటికల్ కార్పొరేషన్, చైనా చెంగ్డు ఏరోనాటికల్ కార్పొరేషన్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. పాకిస్తాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇప్పుడు చైనా ఇచ్చిన యుద్ధ విమానాన్ని పాకిస్తాను బంగ్లాదేశ్కి ఇస్తుంది. అంటే ఏంటి, చైనా పాకిస్తాన్లు సంయుక్తంగా బంగ్లాదేశ్ని శక్తివంతం చేస్తున్నారు ఇండియాకి ఎగ్నెస్ట్గా. ఎందుకు బంగ్లాదేశ్ని శక్తివంతం చేస్తున్నారంటే ఓన్లీ ఇండియాకి వ్యతిరేకంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ 4,496 కిలోమీటర్ల భూ సరిహద్దు వెంబడి చుట్టూ ఉన్న దేశం ఇండియానే. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు ముఖ్యంగా చెప్పాలంటే మిజోరాం, ఈ త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్ 5 రాష్ట్రాలు భూ సరిహద్దులు కలిగి ఉన్నాయి బంగ్లాదేశ్తో. ఇప్పుడు బంగ్లాదేశ్కి 48 JF-17 థండర్ బ్లాక్ విమానాలు, అంటే 4 స్క్వాడ్రన్స్ అంటారు. ఒక్కో స్క్వాడ్రన్లో 4 యుద్ధ విమానాలు ఉంటాయి. 4 స్క్వాడ్రన్ని బంగ్లాదేశ్కి పాకిస్తాన్ ఇస్తుంది. $720 మిలియన్